నమస్తే, నేను లక్ష్మి. భాగ్యనగరం మెడలో మేరునగా చార్మినార్ 400 ఏళ్ల నాటి ఓ మధుర స్మృతి. ఈ ప్రపంచ అద్భుతాన్ని చూసిన కళ్లకు సార్థకతే. మన చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా చార్మినార్ ఇంకెన్నాళ్లుంటుంది? పెచ్చులు ఊడిపోతూ రాత కోతలతో ఈ తొలి కట్టడం కళతప్పింది. పొల్యూషన్తో పొగబెట్టి ఈ అందాల కట్టడాన్ని భావితరాలకు దూరం చేస్తున్నామా? చార్మినార్ ప్రెజెంట్ పొజిషన్ పై ఇవాల్టి స్పెషల్ స్టోరీ. హైదరాబాద్ను చార్మినార్ను వేరు చేసి చూడలేం. నిర్మాణ కౌశల్యం ఉట్టిపడే ఈ తొలి కట్టడమే నగరానికి ల్యాండ్ మార్క్. అందుకే ఈ భాగ్యనగర గడ్డపై తొలిసారి అడుగుపెట్టిన వారు ఎవరైనా చార్మినార్కు రూట్ అడగాల్సిందే. చార్మినార్ 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ అద్భుత కట్టడం హైదరాబాద్కి ప్రపంచ దేశాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని తీసుకొచ్చింది. హైదరాబాద్ అంటేనే చార్మినార్, చార్మినార్ అంటేనే హైదరాబాద్. ఇంతటి అద్భుత కళాఖండం ఇప్పుడు బీటలు వారి శిథిలావస్థకు చేరుకుంది. అయినా పట్టించుకునే నాదుడే కరువైపోయాడు. కాలుష్య కొరల్లో చిక్కుకున్న చార్మినార్పై స్పెషల్ స్టోరీ. హైదరాబాద్లో ఈ మధ్య పాత భవనాలు ప్రజల ఉసురు తీస్తున్నాయి. పాతవే కాదండోయ్, కొత్తవి కూడా డేంజరే. నిర్మాణ దశలోనే కుప్పకూలి ప్రాణాలు పొట్టన పెట్టుకుంటున్న పాడు బిల్డింగ్లకు ఇక్కడ పొదవే లేదు. కానీ హైదరాబాద్లోని తొలి కట్టడం నేటికి ఎంతో స్ట్రాంగ్. నాలుగు 420 ఏళ్లు మీద పడ్డా చూపు తిప్పుకోనివ్వని అందం దీని సొంతం. ఈ మెగా సిటీలో ఆకాశ హర్మాలు, కొత్త హంగులు ఎన్నో వచ్చాయి. కానీ మన మణిహారం చార్మినార్ తర్వాతే ఏదైనా. నేటి హైదరాబాద్ ప్రాంతం 16వ శతాబ్దంలో గోల్కొండ సామ్రాజ్యంలో ఉండేది. హైదరాబాద్ నిర్మాణం చార్మినార్తో మొదలైంది. దీనికి ప్రాముఖ్యత అంటే ప్రత్యేకంగా 4 వైపులా కూడా దీనికి 4 మినార్లు ఏర్పాటు చేయటం, అదేవిధంగా 4 వైపుల నుంచి కూడా లోపలికి ఎంటర్ అవ్వడానికి అవకాశం కలిగించడం, చక్కటి గాలి వెళ్తూ వచ్చేటట్టుగా 3వ అంతస్తులోనేమో అక్కడ మక్కా మసీదు పక్కనే ఉన్నటువంటి దానిలో ప్రేయర్ చేసుకునేటట్టుగా ఇక్కడ కూడా ముస్లిమ్స్ అంతా కూడా ప్రేయర్ చేసుకోవడానికి వీలుగా పైన ఒక నమాజ్ చేసుకోవడానికి వీలుగా కూడా కలిగించడం. ఆ తర్వాత ఇదంతా కూడా సున్నంతోటి రాతితోటి కట్టినటువంటి కట్టడం ఇప్పటికీ 400 సంవత్సరాల పైన చిలుక అయినప్పటికీ కూడా ఏ విధంగా కూడా చెక్కు చెదరకుండా ఇప్పటికీ కూడా అనేకమైనటువంటి దేశ విదేశాల నుంచి వచ్చేటటువంటి యొక్క సందర్శకులంతా కూడా అబురుపరుస్తూ హైదరాబాద్ రంగాన్ని చార్మినార్ అనేటటువంటిది మనం గుర్తిస్తున్నాం. కాబట్టి 1591లో మహమ్మద్ కులీ కుతుబ్ షా ఈ ప్రపంచ అద్భుతానికి పునాది వేశాడు. భాగ్యనగరం, హైదరాబాద్, మెగా సిటీ ఎవరు ఎలా పిలిచినా చార్మినారే వీటికి ల్యాండ్ మార్క్. ఆనాడు ఇది భాగ్యనగరానికి నడి బొడ్డున ఉండేది. మహానగరంగా కొత్త ప్రాంతాలు పుట్టుకొచ్చినా హైదరాబాద్కు ఐకాన్ చార్మినారే. ఆధునిక తరానికి హైటెక్ సిటీ ల్యాండ్ మార్క్ గా వచ్చిన 4 మినార్ల నిలువెత్తు అందానికి సాటి రాలేకపోయింది. అద్భుత శిల్ప కళా నైపుణ్యమే కాదు, 100 ఏళ్ల చరిత్రకు ఓ ఆనవాలు ఈ మహా కట్టడం. అందుకే హిస్టరీ అంటే ఆసక్తి చూపే వారికి ఇదో మంచి డెస్టినేషన్. దేశీయ పర్యాటకులనే కాకుండా ఫారెన్ టూరిస్టులను కూడా పాత బస్తీకి రప్పిస్తోంది చార్మినార్. హైదరాబాద్కు కొత్తగా వచ్చే వారికి ఫస్ట్ చార్మినార్ స్వాగత గీతమే వినిపిస్తుంది.
నగరమే ఓ ప్రేమ చిహ్నం. ఆ ప్రేమ వనంలో ఓ చూడ చక్కని భవనం ఇది. ఆనాడు గలగలా పారే మూసీ నదీ తీరాన రాజ టీవీగా ఈ భవనం నిలిచేది. ఈశాన్య దిక్కున ఉండే లాడ్ బజారు కొనుగోలుదారుల అడ్డా, ఇక పశ్చిమాన నిత్యం ఖురాన్ సందేశం వినిపించే మక్కా మసీదు ఉంది. ఒకప్పుడు ఇక్కడి అట్మాస్ఫియర్ విదేశీయులకు సైతం ఎంతో నచ్చేది. 1687లో మొఘలులు, 1756లో ఫ్రెంచ్ వారు చార్మినార్ను సైనిక స్థావరంగా కూడా వాడుకున్నారు. లో ప్రారంభమైన చార్మినార్ నిర్మాణం ఒక్క ఏడాదిలోనే పూర్తయింది. మీర్ మొమిన్ పర్యవేక్షణలో పర్షియా ఆర్కిటెక్చర్ దీన్ని పూర్తి చేశారు. ఈ కట్టడంలోని ఇండో ఇస్లామిక్ శైలి చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. సిమెంట్ తెలియని ఆ కాలంలో ఇసుక, సున్నంతోనే ఐరన్ లాంటి ఈ భవనం కట్టేశారు ఆనాడు. ఒక్కో గుమ్మటం ఏకంగా 180 అడుగుల ఎత్తుతో మనం సగర్వంగా తలెత్తుకునేలా చేశాయి. ఇక ప్రతి భుజము 50 అడుగుల ఎత్తు, 42 అడుగుల వెడల్పుతో ఉంటుంది. 16వ శతాబ్దంలోనే ఇది ఎలా కట్టారబ్బా అన్న ప్రశ్న అందరి నుంచి వచ్చేదే. పైగా దీని చుట్టూ 4 కమాన్స్ ప్రత్యేక ఆకర్షణ. చార్మినార్కు 4 వైపులా గేట్ వేలన్నమాట. ఏ రోడ్డు నుంచి చూసినా ఈ చార్మినార్ కనిపించేలా కట్టారు. రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగి ఎన్ని కోటలు కూల్చినా చార్మినార్ జోలికి మాత్రం రాలేదు ఎవ్వరు. ఎందుకంటే శత్రువులను కూడా అందంతో కట్టి పడేసుకుంటుంది. ఇదంతా 4 మినార్ల 400 ఏళ్ల ఘన చరిత్ర. చార్మినార్ పై స్పెషల్ స్టోరీలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.